డే 6. వాట్ ఈజ్ అప్? సో వెల్కమ్ బ్యాక్. సో గైస్, టుడే ఈజ్ మై 6th డే అనమాట. సో ఈరోజు నా చెస్ట్ అండ్ బ్యాక్ డే. సో సాటర్డే కాబట్టి చెస్ట్ అండ్ బ్యాక్ డేనే ఉంటుంది. సో ఎవరెవరు ఏమేమి పర్ఫామ్ చేస్తారు సాటర్డే రోజు ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ మీ కమెంట్స్ కోసం నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ దీని తర్వాత ఏముంటుంది, చెస్ట్ బ్యాక్ డే అని అంటే ఎవ్రీడే ఇదే కొట్టి నాకు లైక్ మంచిగా అనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పంప్ వచ్చేసింది. అండ్ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే మా పల్స్లో ఎంతమంది అయితే ఉంటుండే అన్న వాళ్ళందరూ ఇప్పుడు కల్ట్లో వచ్చేసారు కాబట్టి ఇంకొంచెం నాకు మోటివేషన్లా ఉంది. లేదంటే కల్ట్లో పోగానే అందరు మా ముఖాలు చూస్తుండే, మేము వాళ్ళ ముఖాలు చూస్తుండే. సో ఇప్పుడైతే మాకు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మనం భయపడం ఎవరికి, ఎందుకంటే మన దగ్గర తెలుసు మనం ఏ రెప్స్ కొడతాం, ఎంత రెప్స్ కొడతాం, ఏ సెట్స్ కొడతాం, ఎట్లా పర్ఫామ్ చేస్తాం, ఎవ్రీథింగ్ మనకు తెలుసు. కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే, సో ఈరోజు నా చెస్ట్ బ్యాక్ డే ఉండే, బ్యూటిఫుల్గా పంప్ వచ్చేసింది. దాని తర్వాత ఏముంటుంది, నేను ఇంటికి రాగానే సో ప్రోటీన్ షేక్ అయితే మనం తాగేసినాం ఈరోజు డేకి. అండ్ మన బుల్లెట్ సైలెన్సర్ కూడా నేను తీసేసిన, ఎందుకంటే కాప్స్ చాలా స్ట్రిక్ట్ చేసారు. సో మీరు కూడా స్టే అవేర్. అండ్ దాని తర్వాత మన స్టూడియోకి వచ్చి రాగానే మనకు ఒక టాటో వచ్చింది. ఆ టాటో మన స్టూడెంట్ చేసిండు. నారెల్ పని అయితే అవంతిగా ఇప్పించేసిన. దాని తర్వాత నాకు ఒక టాటో వచ్చింది. వర్కహాలిక్ కాదు, ఆల్కహాలిక్ అని చెప్పేసి మ్యాడ్ మూవీ చూసుకుంటా నవ్వుకుంటా నేను టాటో చేసిన. చాలా ఖుషి అంటే చాలా ఖుషి ఉండే. దాని తర్వాత ఇంకొక పియర్సింగ్ వచ్చింది. సో ఈ డే అనేది ఇక్కడికి ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.